I hope you all guys are doing absolutely awesome. మన బియర్డ్ ఎంత లాంగ్ ఉన్నా సరే అది ఒక మంచి షేప్లో లేకపోతే చూడడానికి అస్సలు బాగోదు. అండ్ టుడే ఇన్ దిస్ వీడియో స్పెషల్లీ నా బియర్డ్ షేప్ ఎలా తీసుకుంటానో నేను మీకు చూపిస్తాను. అండ్ నేనైతే స్పెషల్లీ నా బియర్డ్ షేప్ తీసుకున్నప్పుడు నా జా లైన్ కంప్లీట్లీ ఎలివేట్ అయినట్టు కనిపించేలా చూసుకుంటాను. ఎందుకంటే నాదొక ఓవెల్ ఫేస్ షేప్ అనమాట. రౌండ్ ఫేస్కి అండ్ ఓవెల్ ఫేస్కి జా లైన్ అంత పర్టికులర్గా కనిపించవు. కాబట్టి నేను బియర్డ్ షేప్తో మంచి జా లైన్ కనిపించేలాగా ఒక చిజిల్డ్ షేప్ కనిపించేలా చూసుకుంటాను. ఇఫ్ యూ సీ యూ. అండ్ ఇప్పుడు నేను బియర్డ్ షేప్ ఎలా తీసుకుంటానో కంప్లీట్లీ మీకు చెప్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నా బియర్డ్ నేనే షేప్ చేసుకుంటాను. ఏదైనా పార్టీస్, ఈవెంట్స్, ఒకేషన్స్ ఉన్నప్పుడు సెలూన్కి వెళ్ళి చేర్చుకుంటాను. సో లెట్ us స్టార్ట్ నౌ. అండ్ మెయిన్గా బియర్డ్ షేప్ చేసుకోవడానికి మీ దగ్గర జస్ట్ ఒక ట్రిమ్మింగ్ మిషన్ ఉండాలి అండ్ ఒక సిజర్స్ కూడా ఉంటే మంచిదని నా సజెషన్. బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం దీంతోనే పనంతా అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు కంప్లీట్లీ ఏం చేస్తాను, ఎలా చేస్తాను, మెజర్మెంట్స్ ఏంటో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక మంచి చిజిల్డ్ బియర్డ్ షేప్ కావాలంటే కింద ఉండే ఎక్సెస్ హెయిర్ అండ్ ఎక్సెస్ బియర్డ్ అనేది కంప్లీట్లీ తీసేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉండే ఎక్సెస్ బియర్డ్ వల్ల మన ఫేస్ కొంచెం గుండ్రంగా బంతిలా కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నెక్ మీద ఉండే ఎక్సెస్ హెయిర్ అనేది మనం కంప్లీట్లీ తీసేయాలి. అండ్ సింపుల్గా మీకు తెలియాలంటే మీ హ్యాండ్ ఎగ్జాక్ట్లీ మీ నెక్ మీద పెట్టుకొని మీ ఫింగర్స్ పై ఉంటుంది కదా, మీ ఫింగర్స్ పై వరకు హెయిర్ అంతా మీరు నీట్గా తీసేయచ్చు. అండ్ సింపుల్లీ మీ ట్రిమ్మింగ్ మిషన్కి ఉన్న క్లిప్ తీసేసి సింపుల్లీ మీ హ్యాండ్ పెట్టుకొని మీ ఎగ్జాక్ట్లీ మీ నెక్ అంతా కవర్ అయ్యేలా చూసుకోండి. ఈ పై పార్ట్ వరకు నీట్గా మీరు క్లీన్ షేవ్ చేసేయండి కంప్లీట్లీ వితౌట్ క్లిప్, వితౌట్ ఎనీ సైజ్. కంప్లీట్లీ ఇక్కడి వరకు మొత్తం అంతా క్లీన్గా తీసేయండి. అండ్ స్పెషల్లీ మీ చిజిల్డ్ జా లైన్కి మీ బియర్డ్ మీద మీ నెక్ మీద బియర్డ్ అనేది అస్సలు ఉండకూడదు. అండ్ యూ కెన్ సీ మీ, నేనైతే ఇక్కడ నీట్గా ఇలా షేప్ చేసేసాను అనమాట. నాకు ఎక్కడ నెక్ మీద స్పెషల్ ఎక్కడ బియర్డ్ లేకుండా చూసుకున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. నౌ కమింగ్ టు ద సెకండ్ పార్ట్, మన సైడ్స్ అనమాట. మనం ఫస్ట్ నెక్ మీద ఉండే ఎక్సెస్ బియర్డ్ హెయిర్ అనేది తీసుకున్నాక మనం ఫస్ట్ సైడ్స్ మీద ఫోకస్ చేద్దాం. అండ్ సైడ్స్ యూ కెన్ సీ చాలా మినిమల్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చిన్ కన్నా సైడ్స్ కొంచెం మినిమల్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు మళ్ళీ క్లిప్ బ్యాక్ పెట్టి సైజ్ అయితే చూడండి, యూ కెన్ సీ, కనిపిస్తుందో లేదు మీకు, 7 సైజులో పెట్టుకుంటాను. ఎగ్జాక్ట్లీ 7 mm అనమాట. మీ ట్రిమ్మింగ్ మిషన్లో ఈ సైజ్ ఏ ట్రిమ్మింగ్ మిషన్కైనా సేమ్గానే ఉంటుంది, కాబట్టి మీరు భయపడక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 7 కనిపిస్తుంది కదా, ఈ మీటర్లో 7 పెట్టుకొని మీ సైడ్స్ కంప్లీట్లీ ట్రిమ్ చేసేసుకోండి. కంప్లీట్లీ 7 అనమాట. యూ కెన్ సీ ఇక్కడ నుంచి ఇదంతా, ఈ డౌన్ అంతా. మళ్ళీ ఇక్కడ చిన్ ముందుకు వెళ్ళకూడదు, ఓన్లీ ఇక్కడ వరకు అనమాట. ఈ చిన్ పార్ట్ కాకుండా ఓన్లీ ఈ పార్ట్ అంతా కంప్లీట్లీ 7 పెట్టి నేను ఎప్పుడు ట్రిమ్మింగ్ అనేది చేసుకుంటాను అనమాట. ఇన్ ద సేమ్ వే బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఎగ్జాక్ట్లీ ఇలా 7 సైజ్ పెట్టుకొని 7 mm పెట్టుకొని కంప్లీట్లీ చీక్స్ మీద బియర్డ్ అంతా ఫస్ట్ 7లో పెట్టి తీసేసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే థర్డ్ స్టెప్, ఇక్కడ మీ చిన్న దగ్గర ఉండే బియర్డ్ని అసలు ఏం డిస్టర్బ్ చేయొద్దు, కంప్లీట్లీ వదిలేండి. మీ చిన్న దగ్గర ఉండేది బాగా లాంగ్ అయిపోతే అప్పుడు అక్కడ షేప్ చేయాల్సిన యూజ్ ఉంటుంది, లేదంటే మనం అక్కడ షేప్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇక్కడైతే మీకు మినిమం ఒక 10లో పెట్టుకోండి. ట్రిమ్మింగ్ మిషన్లో 10 వరకు ఉంటుంది, ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఆఫ్ ద మిషన్స్ మీద 10 mm వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్ మీద అయితే మీరు 10 mm పెట్టుకొని నీట్గా మొత్తం అంతా షేవ్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ చీక్స్ మీద సూట్ అయ్యేటట్టు 7 mm ముస్టాచ్ మీద కూడా నేను మెయింటైన్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ లిప్స్ కింద ఇక్కడ అయితే కంప్లీట్లీ కొంచెం క్లియర్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇక్కడ బియర్డ్ కూడా కంప్లీట్గా ఉండదు. కాబట్టి నేను అక్కడ ఉండే టైనీ హెయిర్ పార్టికల్స్ని కంప్లీట్లీ రిమూవ్ చేసేస్తాను. సో సింపుల్లీ చెప్పాలంటే చీక్స్ మీద 7 అండ్ ఇక్కడ చిన్ మీద 10 అండ్ ముస్టాచ్ మీద 7 mm అనమాట. అండ్ దట్ ఈస్ హౌ ఐ గెట్ దిస్ బియర్డ్ షేప్. అండ్ ఇది ఎగ్జాక్ట్లీ నా బియర్డ్ మెజర్మెంట్స్. అండ్ నీట్గా ఇలా బియర్డ్ షేప్ చేసుకున్న తర్వాత బియర్డ్ బాగుండాలి, బాగా కనిపించాలంటే మనం మన బియర్డ్కి బియర్డ్ ఆయిల్ అప్లై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ సజెస్ట్ యూ దిస్ మామా ఎర్త్ ఆల్మండ్ బియర్డ్ ఆయిల్. రీసెంట్లీ
జస్ట్ చాలా కొత్తగా లాంచ్ అయింది. దట్ మామా ఎర్త్ లాంచ్డ్ బియర్డ్ ఆయిల్ ఫర్ మెన్ ఎస్పెషల్లీ. సో ఇప్పుడు నీట్గా బియర్డ్ ఆయిల్ అప్లై చేసుకుందాం. బియర్డ్ ఆయిల్ వల్ల ఏంటంటే బేసికల్లీ మన బియర్డ్కి ఒక మంచి షైన్ అనేది వస్తుంది అనమాట. జస్ట్ అలా ఫిల్లర్ తీసుకొని ఒక్కొక్క డ్రాప్ అప్లై చేసుకొని ఈవెన్గా మీ బియర్డ్ అంతా బియర్డ్ ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత నీట్గా యూ జస్ట్ నీడ్ టు ప్యాట్ ఇట్ ఆన్ యువర్ బియర్డ్. యూ కెన్ సీ మై బియర్డ్ ఈజ్ షైనింగ్. బియర్డ్ ఆయిల్ వల్ల అడ్వాంటేజ్ అదనమాట, మీ బియర్డ్కి ఒక మంచి షైన్ వస్తుంది అండ్ పీపుల్ కెన్ నోటీస్ దట్ షైన్. సో డెఫినెట్లీ మీరు కానీ బియర్డ్ పెంచే గాయ అయితే, బియర్డ్ లవర్ అయితే డెఫినెట్లీ మీ బియర్డ్కి బియర్డ్ ఆయిల్ యూస్ చేయండి. అండ్ రీసెంట్లీ మామా ఎర్త్ ఆల్మండ్ బియర్డ్ ఆయిల్ లాంచ్ చేసింది. మీకు ఇది కావాలంటే నచ్చితే దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూసి నచ్చితే నా స్పెషల్ డిస్కౌంట్ కూపన్ కోడ్ Ravi20 యూస్ చేసి తీసుకోండి. సో దట్ మీకు ఒక 20% డిస్కౌంట్ వస్తుంది ఈ బియర్డ్ ఆయిల్ మీద. అండ్ మామా ఎర్త్ వాడు ఆ బియర్డ్ ఆయిల్తో పాటు ఫ్రీగా మనకి ఈ కోంబ్ కూడా ఇస్తారనమాట, స్పెషల్లీ మన బియర్డ్ దువ్వుకోవడానికి. నాకైతే చాలా నచ్చింది బికాస్ దిస్ ఈస్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ వుడెన్. ఎందుకంటే మామా ఎర్త్ ప్లాస్టిక్ని కూడా అస్సలు ఎంకరేజ్ చేయదు. సో యా, ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ న్యూ బియర్డ్ కిట్ అనమాట. అండ్ నేను మీకు ఎప్పుడు మామా ఎర్త్ ఎందుకు సజెస్ట్ చేస్తానంటే దాంట్లో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. ఇట్స్ ఎ ప్లాస్టిక్ పాజిటివ్ కంపెనీ అండ్ మామా ఎర్త్ ఈజ్ అఫీషియల్లీ సర్టిఫైడ్ బై పెటా. అండ్ మామా ఎర్త్ రీసెంట్గా యాప్ కూడా లాంచ్ చేసింది. మంచి మంచి ఆఫర్స్, డిస్కౌంట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మామా ఎర్త్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ అమెజాన్, పర్పుల్, నైకా అండ్ mamaearth.in. బట్ నా డిస్కౌంట్ కూపన్ కోడ్ Ravi20 యూజ్ చేద్దాం అనుకుంటే మాత్రం mamaearth.in కెళ్ళి షాపింగ్ చేసుకోండి. అండ్ ఈ బియర్డ్ ఆయిల్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. డెఫినెట్లీ మంచి గుడ్ లుకింగ్ బియర్డ్ కావాలంటే యూ మస్ట్ హ్యావ్ దిస్ బియర్డ్ ఆయిల్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ దట్ ఈజ్ మై బియర్డ్ ట్యుటోరియల్ అనుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే, నా బియర్డ్ షేప్ కానీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ వీడియోకి ఒక పెద్ద లైక్ వేసుకోండి. అండ్ మంచి మంచి అవుట్ఫిట్స్ కోసం మేక్ ష్యూర్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ కింద కమెంట్ సెక్షన్స్లో #road to100K అండ్ డెఫినెట్లీ మెన్షన్ చేయండి. మనం వీలైనంత ఫాస్ట్గా 1 lakh హిట్ అవ్వాలి కాబట్టి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లెట్ us all look good and feel good. Bye bye. Why do you wanna end? Was it real or just pretend?